ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐటీసీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే సార్. నమస్తే అండి. సరేంటి వాటి మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఈ న్యూ ఇయర్ ఎలా ఉంటుందనుకోవచ్చు? మార్కెట్ సంబంధించి ఏం చెప్తారు సార్? మార్కెట్ సంబంధించి న్యూ ఇయర్ అనేది అంటే ఈరోజు ఫస్ట్ డే అనమాట. 2026 లోకి ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ ట్రేడింగ్ సెషన్ ఇది ఈరోజు. సో ప్రస్తుతానికి అయితే ఫ్లాట్ గా ఉందని చెప్పొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ మనకి జరిగిన నిఫ్టీ పరంగా పాజిటివ్ గెయిన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే మెజారిటీ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. దానికి ప్రధాన కారణం నిఫ్టీ పెరుగుతున్న కూడా ఏంటి అంటే మెజారిటీ స్టాక్స్ అంటే దగ్గరగా 95% స్టాక్స్ అన్ని కూడా 2025 లో మైనస్ లోనే ఉన్నాయన్నమాట. ఈవెన్ 24 కూడా అంత గొప్పగా లేదు. 24 కూడా ఇండెక్స్ పరంగా ఓకే, బట్ 24-25 అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి బాగా నెగిటివ్ ఇయర్ గా చెప్పొచ్చు. పెద్దగా పార్టిసిపేషన్ లేదు. 22-23 అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గా చాలా అద్భుతంగా అంటే 10 టైమ్స్ 15 రెట్లు పెరిగిన స్టాక్స్ లిస్ట్ చాలా 22-23 లో. అదేవిధంగా 24-25 లో అదే విధంగా పడడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక ఎలా ఉండవచ్చు మార్కెట్స్ అనుకుంటే నేను అనుకోవడము. సో ఇనిషియల్ గా మాత్రం కొంచెం ఈ 25 లో ఏ విధంగా ఉందో అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ ఉందండి. అది కొంచెం ఆగగలిగితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పార్టిసిపేషన్ ఉండొచ్చు. సో అది చాలా వరకు పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి కనుక గమనిస్తే మన ఇండియాలో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ హిస్టారిక్ లోలో ఉందన్నమాట. సో అంటే ఓనర్షిప్ అంటాము మన షేర్లలో, కంపెనీస్ లో వాళ్ళ ఓనర్షిప్ చాలా తక్కువ ఉంది. చాలా అంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది. తర్వాత డొమెస్టిక్ ఫండ్స్ మనకి హోల్డింగ్ ప్యాటర్న్ లో డొమెస్టిక్ ఫండ్స్ ఎక్కువ ఉంది. ఏదేమైనప్పుడు కూడా అంటే డొమెస్టిక్ ఫండ్ ఎఫ్ఐఎస్ ని క్రాస్ చేసింది అనమాట. సో ఫ్యూచర్ లో కూడా నేను అనుకోవడము డొమెస్టిక్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్ లోకి మనీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా 2026 ఇనిషియల్ గా కాకపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 1 మంత్ 1 మంత్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇండియా మీద పాజిటివ్ గా ఉండి ఇండియాలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి రావడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా 26 లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం పర్లేదు బాగుండే అవకాశాలే ఉన్నాయనిపిస్తుంది. నిఫ్టీ పరంగా న్యూ హైస్ ని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఇమీడియట్ గా అయితే 27,200 అంటే ఇమీడియట్ గా అంటే నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్ లోనే అది క్రాస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాలర్ ఉన్నారు సార్, కృష్ణారెడ్డి కాల్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. ప్రజెంట్ పరిస్థితుల్లో సిల్వర్ ఈటీఎఫ్ మేలా లేకపోతే హిందుస్థాన్ కాపర్ కొంటాం మీరు సార్? ఒకటండి, రీసెంట్ గా ఏమైంది అంటే ఈ మెటల్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగిపోయినాయి అనమాట. సో దాని కారణంగా అంటే ఓవరాల్ గా గ్లోబల్ గా ఏమైంది అంటే ఈ మెటల్స్ అటు కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, దీన్ని ఏమంటారంటే బేస్ మెటల్స్ అంటాము. అదేవిధంగా మరో ప్రెషియస్ మెటల్స్ అంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ హిందుస్థాన్ జింక్ కావచ్చు, లేకపోతే ఏదైనా అంటే జింక్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, కాపర్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, అల్యూమినియం రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే కమాడిటీ బేస్డ్ కంపెనీస్ అంటాం. ఆల్రెడీ వీళ్ళకి ఇన్వెంటరీ ఉంటుంది కాబట్టి పెరిగే కొద్దీ ప్రైస్ పెరిగే కొద్దీ వీళ్ళకి మార్జిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. వాల్యూమ్ పెరుగుతుంది, మార్జిన్స్ ఇంకా బాగా ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక సైకిల్ అండి. కాకపోతే ఈ లెవెల్లో మీరు కొనడం అనేది హిందుస్థాన్ జింక్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇంకా పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ గా ఆ విధంగా పెరుగుతూ ఉంటే ఈ స్టాక్స్ పెరుగుతాయి. మళ్ళీ అక్కడ ట్రెండ్ రివర్స్ అయిందంటే ఈ కమాడిటీస్ అంతా కూడా సైకిల్ అనమాట. మళ్ళీ కొన్ని రోజులు కొన్ని నెలల వరకు కూడా పెరగవు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనప్పుడు కూడా మీరు ఈటీఎఫ్స్ కొనాలనుకుంటే ఈటీఎఫ్స్ కొనుక్కోండి. హిందుస్థాన్ జింక్ కన్నా మీరు ఈటీఎఫ్స్ కొనుక్కోవడం బెటర్ ఉద్దేశం ప్రకారం. నెక్స్ట్ కల సాయి కుమార్ చేస్తున్నారు. సాయి కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి.
నమస్తే అండి. మీకు అలాగే శేషు గారికి ఏదైనా యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి సార్. ఓకే, నా స్టాక్ డౌట్ వచ్చేసి ఈ రోజు ఈ డిప్ లో ఐటీసీ హోటల్స్ ని బై చేయొచ్చా, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే తేజాస్ నెట్వర్క్స్ ఎక్కడ బై చేయొచ్చు, ఈ రెండు డౌట్స్ కొంచెం చెప్పండి సార్ శేషు గారిని. ఐటీసీ హోటల్స్ అండి. అవునండి, ఐటీసీ హోటల్ సారీ ఐటీసీ అండి. ఓకే ఓకే. సో ఐటీసీ న్యూస్ బేస్డ్ మనకి ఫాల్ చూస్తున్నామండి. అంటే మళ్ళీ వీటి మీద అంటే ఈరోజు చూస్తే టొబాకో స్టాక్స్ అని బాగా క్రాష్ కావడం చూసాము. గవర్నమెంట్ ఏంటి అంటే న్యూ ట్యాక్స్ అంటే కొత్త ట్యాక్స్ మళ్ళీ పెట్టే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ కంపెనీస్ అన్ని కూడా బాగా పడ్డాయి. నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూడాలి, సపోర్ట్స్ ఇవన్నీ కూడా ట్రేడర్స్ చేసే పని అంటే ఒక న్యూస్ ని డ్రైవ్ చేసింది. నిన్న వరకు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది, మరి ఈ రోజు చూసేప్పటికి ఏమైంది 10% స్టాక్ లో కరెక్షన్ వచ్చింది. ఎందుకు? ఒక ఫండమెంటల్ చేంజ్ అనేది వచ్చింది. ఏంటి ఆ ఫండమెంటల్ చేంజ్ అంటే ట్యాక్స్ పరంగా ఇంకా సిగరెట్స్ మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తాము అని గవర్నమెంట్ చెప్పింది. సో ఇటువంటి అంశాలు ఉంటాయండి. అందుకనే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇటువంటి అంశాలను చూసుకోవాలి. బట్ ఏదైనప్పుడు కూడా ఐటీసీ అంటే ఒకవైపు టొబాకో బిజినెస్ పక్కన పెడితే మిగతా బిజినెస్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి ఐటీసీని స్లోగా మీరు అక్యుములేట్ చేయండి. అరౌండ్ 360 అనేది మీరు సపోర్ట్ అంటున్నారు కాబట్టి కరెంట్ లెవెల్స్ లోనే మనకి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ లెవెల్లోనే బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. బట్ స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. మనకి బడ్జెట్ కూడా వస్తుంది. సో బడ్జెట్ కి ముందు మామూలుగా ఏంటంటే టొబాకో స్టాక్స్ వీక్ గా ఉంటాయి. ప్రతి బడ్జెట్ లోనూ కూడా ఏది ఎలా ఉన్నా కూడా టొబాకో స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ట్యాక్స్ అనేది పెంచుతారు అనమాట. సో ఇది ఇక ఓవరాల్ మిగతా అదర్ సెగ్మెంట్ లో ఐటీసీ పరంగా బాగానే స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుంది కాబట్టి బై చేయమని చెప్తారు. నెక్స్ట్ కలర్ భూపేంద్ర ప్రసాద్ చేస్తున్నారు. భూపేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి సార్. ఉపేంద్ర ప్రసాద్ గారు. హలో హలో సార్ చెప్పండి. నాకు ఐటీసీ హోటల్స్ షేర్స్ ఉన్నాయి సార్, అది మైనస్ లో ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఉంచమంటారా తీసేయమంటారా? ఐటీసీ హోటల్స్ అండి. ఐటీసీ హోటల్స్ ఉంచండి అండి. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఐటీసీ హోటల్స్ ఉంచండి. ఓవరాల్ గా హాస్పిటాలిటీ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీని ఇంకా మీరు కొంత యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐటీసీ హోటల్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి హాస్పిటాలిటీ సెక్టర్ మన ఇండియాలో. నెక్స్ట్ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా సరే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్యూచర్ లో ఏమవుతుందంటే పెద్ద కంపెనీస్ మాత్రం మిగులుతాయండి. ఏవైతే మనం హాస్పిటాలిటీలో అంటే ఐటీసీ కావచ్చు, లేకపోతే ఇండియన్ హోటల్స్ కావచ్చు, లైక్ ఈహెచ్ కావచ్చు, చాలెట్ కావచ్చు, ఇటువంటి బ్రాండెడ్ హోటల్ అనమాట. లెమన్ ట్రీ కావచ్చు, ఇటువంటి కంపెనీసే మనకి ఉంటాయి. చిన్న చితక హోటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు మారరు. కాబట్టి ఏంటంటే ఈ కంపెనీస్ ఏంటంటే కార్పొరేట్ స్టైల్లో ఉంటాయి. మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అంటే వాళ్ళు స్ట్రాటజీస్ మారుస్తూ ఉంటారు. సో మంచి సర్వీస్ అందిస్తారు. కాబట్టి ఐటీసీ గురించి మీరు కంగారు పడకండి, ఇంకా కొంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే శేషు గారు, హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా దగ్గర టాటా స్టీల్ స్టాక్స్ ఉన్నాయండి 173లో. లాంగ్ టర్మ్ కి ఎంత వరకు హోల్డ్ చేయొచ్చండి? అలాగే షార్ట్ టర్మ్ అయితే ఎక్కడ సెల్ చేసుకోవాలి? దీన్ని అమ్మేసి బజాజ్ ఫైనాన్స్ తీసుకొచ్చండి. ఒకదానికి మీరు టాటా స్టీల్ కి బజాజ్ ఫైనాన్స్ కి కంప్లీట్ గా మీరు అది వేరు ఇది వేరు అండి. రీసెంట్ గా స్టీల్ ప్రైసెస్ పడ్డాయి మళ్ళీ అట్లనే కొంచెం పెరగడం కూడా జరిగింది. ప్రస్తుతానికి టాటా స్టీల్ స్లోగానే ఎక్కడెక్కడ ఏరియాలో ఉండే అవకాశాలు ఉన్నాయండి. మీరు బజాజ్ ఫైనాన్స్ కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. బట్ దీని నుంచి ఎగ్జిట్ అయ్యేదానికి వెళ్ళడం అనేది కాకుండా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే టాటా స్టీల్ అయితే కొంచెం ఇప్పుడే స్టీల్ ప్రైసెస్ కూడా పెరగడం స్టార్ట్ అయినాయండి. స్టీల్ ప్రైసెస్ కూడా మొన్నటి వరకు వీక్ గా ఉండేవి, ఇప్పుడు స్టీల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. కాబట్టి నేను అనుకోవడము టాటా స్టీలే కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి, దృష్టిలో పెట్టుకోండి.
ఇంకా మీరు బజాజ్ ఫైనాన్స్ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. సార్ గోకెక్స్ గురించి అడుగుతున్నారు సార్. లాస్లో ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. ఇంకా కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను గోకెక్స్ మీద, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ మీద. ఇంకా చెప్పాలి అంటే ఓవరాల్ గా ఇప్పుడు టెక్స్టైల్ లో ఎవరన్నా బై చేయాలి అనుకుంటే నేను కూడా గోకెక్స్ మీదే వెళ్ళడం బెటర్. చాలా పాజిటివ్ గా ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ గా 700 బ్రేక్ అయ్యి 660 640 ఆ లెవెల్స్ కి వస్తే ఇంకా కొంత యాడ్ కూడా చేసుకోండి. యా, క్యామ్స్ కోఫోర్జ్ గురించి అడుగుతున్నారు సార్. 10% డౌన్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. కోఫోర్జ్ 10% డౌన్ మైనస్ లో ఉన్నారండి. కోఫోర్జ్ డౌన్లో ఉన్నారు సార్. ఓకే, కోఫోర్జ్ పరంగా మంచి రిజల్ట్స్ పరంగా చాలా బాగుంటున్నాయి. సో చాలా అంటే మామూలుగా రిజల్ట్స్ కాదండి, ఎక్సెప్షనల్ గా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉంచండి కోఫోర్జ్ ని. రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈసారి రిజల్ట్స్ మీరు ఆల్రెడీ మైనస్ లో ఉన్న 1900 అట్లా కొనుంటారేమో, లేకపోతే మీరు మైనస్ లో ఉండరు. దీంట్లో లాంగ్ బ్యాక్ కొనుంటే మైనస్ రీసెంట్ గా కొనుంటారేమో. బట్ ఓవరాల్ కోఫోర్జ్ అయితే ఉంచండి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఇట్లా పెరుగుతున్న టైంలోనే కోఫోర్జ్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ ర్యాలీ స్టార్ట్ అయితే న్యూ హైస్ దాటిందంటే, అంటే దగ్గర 2000 దాటిందంటే అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పైన, అంటే 2-2-3 ఈ లెవెల్స్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ హరినాథ్ చేస్తున్నారు. హరినాథ్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ అండి, చెప్పండి. పైన్ ల్యాబ్స్ ఇంజనీర్స్ ఇన్ చాలా మైనస్ లో ఉంది సార్. అది పైన్ ల్యాబ్స్ ఎంతలో కొన్నారండి సార్ 1 month అయింది కొనేసి. ఎంతలో కొన్నారు? 554 లో కొన్నాను. ఇంకో స్టాక్ ఏమన్నారండి? ఇంజనీర్స్ ఇన్ ఇంజనీర్స్ ఇండియానా? ఇంజనీర్స్ ఇండియా, అది 210 లో బై చేశాను. సో ఇంజనీర్స్ ఇండియా చాలా స్లోగా ఉంటుందండి. ఇంజనీర్స్ ఇండియా ప్రస్తుతానికి అయితే ఉంచండి. ఇంజనీర్స్ ఇండియా మీరు ఇది ఏంటంటే డివిడెండ్ కూడా ఎక్కువ ఇవ్వదు. ప్రస్తుతానికి అయితే ఇంజనీర్స్ ఇండియాని కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. పైలట్స్ కూడా ప్రస్తుతానికి అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. బట్ లాంగ్ టర్మ్ కాకుండా దీంట్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. కాలర్ ఉన్నారు, కిషోర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ చెప్పండి కిషోర్ గారు. సార్ నా దగ్గర సరిగమ షేర్స్ 360 రూపీస్ యావరేజ్ ప్రైజ్లు ఉన్నాయండి. అదేవిధంగా ఏషియన్ గ్రానైట్ వచ్చేసి 77 రూపీస్ తీసుకున్నాను. అవి హోల్డ్ చేయమంటారా సార్ లేకపోతే సేల్ చేయమంటారా సార్? సరిగా ఎంతలోనండి? 360 సార్ యావరేజ్ ప్రైస్. ప్రస్తుతానికి సరిగామాలో మీరు ఎగ్జిట్ తీసుకోనండి. ఇటువంటి స్టాక్స్ కి రిస్కీ బెట్ అవుతుంది. సో మీ రేట్ కి వస్తుంది 360, అంటే మీరు కొన్న రేట్ కి పెద్దగా దూరంలో లేదు కాబట్టి నెక్స్ట్ మనకి రిజల్ట్ సీజన్ లో దీంట్లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ కోర్స్ మీరు మళ్ళీ సరిగా అంటే మీకు తెలిసిందే. సో వీళ్ళ పాతవి చాలా ఉన్నాయి, రైట్, ఏదో ఇక అవన్నీ స్టోరీస్ అవన్నీ మనకి సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు అనమాట. మ్యూజిక్ లీజింగ్ ఇట్లా చాలా ఉన్నాయి, చాలా చెప్తుంటారు. బట్ అవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి ఆలోచనలు మారుతూ ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా మనం చూస్తున్నాం మీడియాలో భారీ చేంజెస్ అన్నమాట. సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్ లో ఈ రోజు ఒక 1 year ఒక స్ట్రాంగ్ యూట్యూబర్ లో ఒకరిని అందరూ చూస్తూ ఉంటారు. దాని తర్వాత 1 year తర్వాత ఆ యూట్యూబర్ ఉండరు. సో ఈ విధంగా మీడియాలో చాలా చేంజెస్ వచ్చాయి. కాబట్టి ఈవెన్ మ్యూజిక్ లో కూడా మ్యూజిక్ ఇండస్ట్రీని కూడా పేరు పెట్టారు దీనికి. అదంతా కలిపితే ఒక 15,000-20,000 కోట్ల కూడా సైజ్ ఉండదండి, బిజినెస్ సైజ్ మ్యూజిక్ ఇండస్ట్రీ. కాబట్టి మీరు
బెటర్ ఏంటంటే ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కాండి. తర్వాత ఏషియన్ గ్రానైటో గురించి అడిగారు. దీన్ని ఉంచండి. ఏషియన్ గ్రానైటో ప్రస్తుతానికి ఉంచండి. ఇప్పుడిప్పుడే కొంచెం కష్టాల నుంచి బయటపడుతుంది స్టాకు ఈ కంపెనీ. సో ప్రస్తుతానికి ఉంచండి. బట్ దీంట్లో కూడా ప్రాఫిట్ చేసుకోండి. ఇప్పుడు హోల్డ్ చేయండి. అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఒక 4 నెలలు 5 నెలల తర్వాత మీరు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి. హ్యాపీ న్యూ ఇయర్ శేషు గారు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ టాటా పవర్ అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ పవర్ సార్, ఈ రెండింటిని ఏది బెస్ట్ చాయిస్ తీసుకోమంటారు? లాంగ్ టర్మ్ కోసం అంటే అట్లీస్ట్ 2 years ఉంటాను, స్లోగా అక్యుములేట్ చేసుకున్నాను. ఫస్ట్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ నెంబర్ అండి. టాటా పవర్ అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ సార్. టాటా పవర్ అండ్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ ఓకే. టాటా పవర్ అది చాలా స్లోగా ఉంటుందండి. టాటా పవర్ లో మీకు ఉండాలి. ఎలా అంటే ఒక ఇయర్ కి 10% కాకపోయినా కూడా, అంటే 10 అంత తక్కువ కాదనుకోండి, ఒక 14-15% రిటర్న్స్. అది ఏంటి, మీరు టైం పీరియడ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా ఉండగలిగితే అటువంటి రిటర్న్స్ టాటా పవర్ లో మనం ఓవరాల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15% 16% అని. అంతకు మించి అద్భుతాలు టాటా పవర్ లో మనకి రావు కూడా ఫ్యూచర్ లో. సో కాబట్టి అటువంటి దానికోసం అయితే మీరు ఉంచండి. తర్వాత హెచ్పిఎల్ పవర్ ఏంటంటే ఇదేంటంటే ఇది దీంట్లో బాగా మీకు రిటర్న్స్ రావడము, రివార్డ్ రిస్క్ రివార్డ్ రెండు అంటాం. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. ఇది ఓవరాల్ గా దీన్ని పాజిటివ్ గా ఉన్నాను అనమాట. ప్రస్తుతానికి ఉంచండి, కొనాలి. బట్ దీంట్లో మాత్రం బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలర్ చిరంజీవి చేస్తున్నారు. చిరంజీవి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్, నేను పుణె నుంచి మాట్లాడుతున్నాను. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి దాని గురించి అడగాలండి, ప్లస్ ఎంటీఎన్ఎల్ ఒకటి. ఈ 2 షేర్లు ఎట్లా పెట్టమంటారా, ఇట్లా యావరేజ్ చేసుకోమంటారా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వినబడిందండి, తర్వాత నాకు ఇంకోటి ఏం వినబడలేదు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండి 130 మీద ఉన్నాయి. ఓకే. రెండోది వచ్చేసి ఎంటీఎన్ఎల్ 70 రూపీస్ మీద ఉన్నాయండి. ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా, మరి ఎగ్జిట్ అవ్వమంటారా? సెకండ్ స్టాక్ అర్థం కావట్లేదు సార్, మళ్ళీ చెప్పండి. హెచ్డిఎఫ్సి అండి. ఎంటీఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ గురించి అడిగారా? అవునవును అవును సార్. ఓకే, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. ఓకే, రైట్ అండి. మీరు చూసారు కదా, ఒకటి రెండిట్లో లాస్ లో ఉన్నారు. 50% ఏమో ఒక దాంట్లో ఏమో 130లో కొట్టే 96 ఉంది. బజాజ్ అని అందరు కూడా ఐపీఓ వచ్చినప్పుడు అందరు వెంటబడి కొన్నారు. సో ఈ రోజు చూస్తే దగ్గరగా ఐపీఓ వచ్చిన టయానికి ఇప్పుడు కానీ చూసుకుంటే 1 year 3 months అయిపోయిందండి. 1 year 3 months అయిపోయిందంటే దగ్గరగా 15 months అయింది. 15 months లో ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికీ లాస్ లోనే ఉన్నారు. కాబట్టి ఐపీఓ వెంటపడి కొనకండి. ఓకే, సో రీజన్ ఏంటి, ఎందుకు ఇది పెరగటం లేదు అంటే ఓవరాల్ గా ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. సో దాని కారణంగా ఇది పెరగడం అనేది ఆగిపోయి పడ్డం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి నేను అనుకోవడం అరౌండ్ 80 దగ్గర ఈ స్టాక్ ఒక ఆగే అవకాశాలు ఉన్నాయి. అరౌండ్ 80 ఆ లెవెల్లో ఆగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మీ 130 140 రేట్ రావాలంటే చాలా టైం పడుతుంది. మీరు 80 ఆ లెవెల్స్ లో మీరు దాన్ని యావరేజ్ చేసుకోండి. ఇక ఎంటీఎన్ఎల్ గురించి అడిగారు. ఎంటీఎన్ఎల్ ఇవన్నీ స్టాక్స్ కొనకూడదండి. బుల్ మార్కెట్ ఊరికి అట్లా పెరుగుతాయి, మళ్ళీ పడిపోతాయి. ఇటువంటి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదు, దాని గురించి చెప్పడానికి ఏం లేదు. బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శేషు గారు. హలో సతీష్ గారు చెప్పండి. సార్, నా దగ్గర అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి, 40% లాస్ లో ఉంది. సిజీ పవర్ 20% లాస్ లో. ఈ 2 హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం, ఇంకా కొన్ని తీసుకోమంటారా? సిజీ పవర్ అండి. సిజీ పవర్ అమర్ రాజా బ్యాటరీస్ 40% లాస్. ఓకే, అమర్ రాజా బ్యాటరీస్ ప్రస్తుతానికి ఉంచండి. 40% లాస్ లో ఉన్నారు, అయినా సరే మీరు ఉంచండి. కొంత యాడ్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సిజీ పవర్ కూడా ఉంచండి. దీనికి కూడా మీరు
ప్రస్తుతానికి కొంత యాడ్ చేసుకోండి, రెండు కూడా యాడ్ చేసుకోండి. బట్ అమరరాజ్యాలో మాత్రం నెక్స్ట్ ర్యాలీలో మీరు కొంతమేర ఇప్పుడు యాడ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ 1.5 year లో నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు ఒక ఎంతో కొంత ప్రాఫిట్ లో మీరు ఎగ్జిట్ కాదండి. ఎందుకంటే ఇక్కడ ఒక చేంజ్ కూడా రాబోతుంది మేనేజ్మెంట్ పరంగా. అంటే నెక్స్ట్ జనరేషన్ మేనేజ్మెంట్ లో అంటే ఫస్ట్ ఎవరైతే దీన్ని మన ఫౌండర్ ప్రమోటర్ ఉన్నారో ఆయనకి ఏజ్ కూడా ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి లోపాలు ఏమైనా ఉంటే మాత్రం ఏమవుతుందంటే అండి, కంపెనీ ఇప్పుడున్న కాంపిటీషన్ కి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లేకపోతే ముందుకు వెళ్ళాలన్నమాట. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. సార్ జేకే సిమెంట్ అండ్ సిమెన్స్ ఎనర్జీ లాస్లో ఉన్నారంట, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. జేకే సిమెంట్ సిమెన్స్ ఎనర్జీ. జేకే సిమెంట్ ఉంచండి, హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోండి. బట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిమెంట్స్ అయితే మీరు లాంగ్ టర్మ్ కి వదిలేసేయండి. అంటే ఒక 3-4 ఏళ్ళ కోసం అయితే కంప్లీట్ గా దాన్ని మీరు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసింది. జేకే సిమెంట్ లో మాత్రం ఇప్పుడు ఓపెన్ చేసి నెక్స్ట్ ఒక 6 to 8 months లో ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు గుంటూరు నుంచి. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నాకు 2 స్టాక్స్ గురించి సార్. ఎల్జీ ఇండియా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1670లో 500 షేర్లు ఉన్నాయి సార్. ఇది సెల్ చేయాలా యావరేజ్ చేయాలా? ఫోర్స్ మోటార్స్ 30 ఉన్నాయి 20,500 లో. ఇది ఆఫ్ చేయమంటారు సెల్ చేయమంటారు? ఫోర్స్ మోటార్ ని హోల్డ్ చేయండి అండి. ఫోర్స్ మోటార్ చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చూస్తున్నారు మార్కెట్ పడుతున్నా కూడా ముందు మార్కెట్ కాదు మెజారిటీ స్టాక్స్ పడుతుంటే ఇది రీసెంట్ గా 16,000కి వచ్చింది. అక్కడ నుంచి ఇంకా ముందుకే వెళ్ళింది. ఫోర్స్ మోటార్ కంటిన్యూ చేయండి. ఎల్జీని కూడా కంటిన్యూ చేయండి అండి. ఎల్జీకి ఏంటి అంటే ఐపీఓ అండి మెయిన్. అందరూ ఏంటి అంటే ఐపీఓలో ఆబ్వియస్ గా రీసెంట్ గా మన ఇండియాలో ఐపీఓ విపరీతంగా ఐపీఓస్ రావడం, అంటే ఐపీఓ రావడం తప్పు కాదు. సో ఐపీఓ ప్రైసే ఎక్కువ ఉంటుందండి. అంటే వాళ్ళు వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ, అంటే 15 times 20 times ఎక్కువ పెట్టి ఐపీఓస్ వస్తున్నారు. దానికి తోడు ఏమైపోయిందంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయి ఇంకా ప్రైస్ అనేది ఇంకా ఐపీఓకి ముందు బాగా ప్రైస్ లిస్టింగ్ రోజు మంచి గెయిన్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఇంకా స్టాక్ పడడమే జరుగుతుంది. మీరు చూడండి ప్రతిదీ కూడా ఐపీఓలో అలాంటి అయిన వాళ్ళకి లాభాలు ఉంటుంది, తర్వాత కొన్ని వాళ్ళంతా నష్టాలు ఉంటారు. సో ఎల్జీ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను, హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. వెల్కమ్. ఇది వాళ్ళ